సో మొన్న 2 స్థానాల నుంచి ఓడిపోయారు. ఎట్ ద సేమ్ టైం మీరు టీఆర్ఎస్ నుంచి బీఆర్ఎస్ నుంచి బయటకు వచ్చారు అనుకున్న సిచ్యువేషన్లో. మీతో చాలామంది ఈవెన్ కేటీఆర్ కూడా మీతో చాలా సన్నిహితంగా ఉంటారు. వాళ్ళు ఎవరైనా రెగ్యులర్గా మాట్లాడుతూ ఉంటారా? అంటే యాజ్ ఎ ఫ్రెండ్లీగా కానీ ఏంది రాజేంద్ర అన్న ఏం జరిగింది, ఎట్లా ఉన్నారు అనేటువంటి ఒక యోగక్షేమాలకు సంబంధించి ఏమైనా మాట్లాడతారు? అసెంబ్లీలో కలిసినప్పుడు మాట్లాడుకుంటుంది తప్ప అదర్వైజ్ రోజువారీ మాట్లాడు. ఫోన్లో మనుషులం కదా, రాజకీయ నాయకులం కదా, ఫోన్లలో మాట్లాడుకునే కలిసి లేదు. ఏదో బయటికి చూడడానికి రాజేందర్తో బాగుంది వీళ్ళ సంబంధాలు అని చెప్పి అనిపించుకోవడం వాళ్ళ ఇంటెన్షన్ అయి ఉంటుంది మోస్ట్. తెలియదు వాళ్ళ ఇంటెన్షన్ ఏమైంటో తెలియదు, కానీ మనం ఎదురుపడితే మాట్లాడుకుంటాం కదా బాగున్నామని చెప్పి. ఇన్ని సంవత్సరాలు కలిసి ఉన్నటువంటి ఫ్రెండ్షిప్లో మాట కూడా ఉండకుండా ఉండే నేను ఉండకూడదు అన్నట్లు. అంటే యోగక్షేమాలకు సంబంధించి మీరు ఎవరన్నా కాదన్నా కేసీఆర్ ఒక రకంగా మీకు రాజకీయ గురువు, రాజకీయంగా ఈ వాజ్ బిహైండ్ యువర్ పొలిటికల్ కెరీర్. సో ఇటువంటి సిచ్యువేషన్లో మీతో మాట్లాడడం కానీ ఏం జరుగుతుంది, మంచి చెడులకు సంబంధించిన వ్యవహారాలు మాట్లాడడం కానీ అట్లాంటిది ఏం లేదండి. అట్లాంటిది ఏం లేదు. సో మొత్తం మీద మల్కాజిగిరి కాన్స్టిట్యున్సీ సరే ఖచ్చితంగా గెలిచి తీరుతానంటారు. ప్రజలు గెలిపించేటట్టున్నారు. నేను గెలిచి తీరను, ప్రజలు గెలిపించేటట్టున్నారు. యా.